హై ఫ్రెండ్స్, ఇది మన మిరప తోట. ఫస్ట్ టైం పెట్టామండి మేము మా పొలంలో. ఇంకా ఇప్పుడే కథ వస్తుంది. మళ్ళీ వచ్చే వారం అయితే మనకు మిరపకాయలు తెంపుకోవడానికి వస్తుంది. ఇంకా లేతగా ఉన్నాయి. ఒక అర్ధ ఎకరా పెట్టాము. దీని గురించి అంత ఐడియా ఏం లేదండి నాకు. ఫస్ట్ టైం పెట్టాము. ఇది మొత్తం వేసాము. అర్ధ ఎకరా వరకు పెట్టాము. అంటే ఈ తోటలు పెట్టామంటే మనము రోజు రెగ్యులర్లీ మనం కాపాడుకుంటూ ఉండాలండి. కలుపు మొక్కలు అవి తీసుకుంటూ ఉండాలి. పూత వచ్చింది. అంటే ఇంకా పెరగలేవు, ఇంకా టైం పడుతుందండి. ఇప్పుడే ఇంకా నాలుగు పెట్టానండి. ఇంకా కాయలు అవ్వలేదు. ఇంకా 4 సార్లు పెట్టాము. టమాటాలు పెట్టాము. ఎక్కువ అంటే మిరపకాయ తోటనే ఎక్కువ పెట్టాము. ఇది వచ్చి చూస్తున్నాము. టమాటాలు ఇంకా అవ్వలేవు. 2-3 సార్లు పెట్టాము. చూడాలి పంట ఎలా మనకు దిగుబడి ఎలా ఇస్తుందో. టైం టు టైం మందులు టైం టు సరైన టైంలో కొట్టాలి. ఇది కొంచెం లేట్ అయి పెట్టాము. ఇంకా పెరగలేదు. పెట్టి ఒక 20 రోజులు అవుతుంది. దానికి దీనికి అంటే కొంచెం లేట్ అయి పెట్టాము. సరిగ్గా టైంకి వర్షాలు పెరగవు. అలానే కొంచెం కిందలు గీయడం చేస్తాము ఒకప్పుడు. ఇప్పుడు మందు కొట్టడానికి వచ్చిన మందు కొట్టాలి. ఇది కాకరగా తీయండి. ఒక గొప్ప చూద్దామని. ఇంకా అవ్వలేదు. అంటే ఈ తోటల గురించి మనకు అనుభవం ఏం లేదు. మేము ఎక్కువ వరి వేస్తాము. చూద్దామని పక్క పొలాల వాళ్ళు చెప్పి మేము ఒకసారి ట్రై చేస్తున్నాము. ఎప్పటికప్పుడు మందులు కొట్టుకుంటూ ఉండాలండి. అంటే మనం మిరప తోటకు రోగాలు పడకుండా. ఎనీ టైం మనం కాపాడుకుంటుంటేనే మనకు దీంట్లో మనకు లాభం ఉంటుంది. మార్కెట్లో అయితే ధర ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. మనం ఏం చెప్పలేమండి. మనం టైం వేసే టైంలో ధర ఎక్కువ ఉంటుందంటే మనకు ఎక్కువ లాభం వస్తుంటుంది. ఎప్పటికప్పుడు మనం పిచికారి చేసుకుంటూ ఉంటాయని మనకు పంట దిగుబడి దండుకు బాగానే మనకు మిరపకాయలు బాగానే కాస్తాయండి. కాపు ఇంకా దాంట్లో ఇంకా పెరగవచ్చండి. ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా గాలి ఫస్ట్ అంతకుముందు ఉల్లినారు పెట్టింటిమండి. ఉల్లినారు అంతా అయిపోయినాక ఫస్ట్ ఇది పెట్టాము. అక్కడక్కడ మనకు కనిపిస్తుంటుంది కొన్ని పొలాల్లో.